పెద్దలలో కూడా ఇలా జరుగుతున్నాయి. ఫ్యాక్టరీలో అందరినీ తిడతాడు, కూతురిని ఎలా పెంచాలో తెలియదు. ఏంటండి అందరూ బయటకు వచ్చేస్తున్నారు? ఏమైంది? పెళ్ళాగిపోయిందయ్యా. రాఘవి గారి కూతురు గుమస్తా కొడుకుతూ లేచిపోయిందంట్రా. ఇదేంటండి, మనం కూడా వెళ్ళిపోతే ఆయన ఏమైపోతారు? వాడి మొహం నేను చూడలేనే. ఒక్కతే కూతురిని ఎంతో గారాభంగా పెంచాడు. అది ఇలా చేస్తుంది అనుకోలేదు. వాడిని ఎలా ఓదార్చాలో తెలియకే వెళ్ళిపోతున్నాను. ఏంటండి డాక్టర్ గారు, ఆ గుమస్తా కొడుకు ఇంత నమ్మించి మోసం చేశాడు, ఆయన ఎలా తట్టుకుంటాడు? నమస్కారం సార్. రండి. మీలాంటి పెద్దవారు మా ఆశ్రమంలో పిల్లల్ని దత్తత తీసుకోవటం మా అదృష్టం సార్. మీకు అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా? అమ్మాయి మాత్రం వద్దు. రండి, బాబుని చూద్దరు గాని. చెప్పుల్లో కాదురా, నా అడుగులో అడుగు వేద్దు గాని. అయ్యా బాబు పేరు? పేరు ఆనంద్. ఆనంద్. గోత్రం చెప్పండి. పోగునోళ్ళ గోత్రం. పోగురుల గోత్రం. ఏంటమ్మా? మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలేదే? హైదరాబాద్ లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరమ్మా. ఇక్కడ నీకు నేను, నాకు నువ్వు. ఎవరు రాకపోవడం ఏంటి? అదిగో. అప్పుడే కంపెనీ గారు దొడ్లో పెట్టేసుకున్నాడు. వీడు గడ్డి తినే కేసే. ప్రసాద్ గారు, ఎండి ప్రసాద్ గారు, ఎండి ప్రసాద్ గారు, ఎండి ప్రసాద్ గారు. ఏంటిదంతా? ఏదో మా సంతోషం కోసం సార్. నువ్వెవరు? నా పేరు మల్లేషు, యూనియన్ లీడర్ని సార్. చూసావా, నువ్వు కాకుండా నలుగురి పని చెడగొట్టి ఇక్కడ షో చేస్తున్నావు. నాకు ఇలాంటి నచ్చవు. వెళ్ళండి. ఏంటమ్మా చూస్తున్నావు? ఇల్లు బాలేదా? బ్యూటిఫుల్ డాడీ, కానీ అమ్మ ఫోటో ఎక్కడ పెట్టాలా అని చూస్తున్నా. ఓ అదా. యా, that's the right spot.
హలో. హలో డాక్టర్ సుబ్రహ్మణ్య గారండి. నేనే. ఏంటో శాస్త్రి? ఏం లేదండి. ఏం లేదా, ఫోన్ ఏం చేసావా? పెట్టాయి. అయ్యో ఉండవయ్యా, మీరు ఊరిక జోకులేస్తారు. ఈ మధ్య నాకు ఏ ఒక్క వస్తువు చూసినా రెండు కింద కనిపిస్తున్నాయండి. మొన్నటికి మొన్న ఒక వివాహానికి వెళ్ళాను. ఒక పెళ్లి కూతురు కూతురుంది. ఒక పెళ్లి కూతురు ఇద్దరు పెళ్లి కూతురులా కనిపించి వాళ్ళతో నేను ఇదేమిటంటే ఇద్దరు పెళ్లి కూతురులని అడిగాను. చిత్తక్కొట్టు వదిలిపెట్టారు. ఏమైనా సరే దీనికి కాస్త వైద్యం చేయాలండి. అంటే అన్ని రెండుగా కనిపిస్తున్నాయా? ఒక కన్ను తీసేస్తే అంతా సర్దుకుంటుంది. మా డిస్పెన్సరీకి వచ్చాయి. ఏంటలా చూస్తున్నావు? భార్గవ శాస్త్రి సంభావం లేకుండా అక్షంతలు కూడా వేయడు. వైద్యం మాత్రం ఫ్రీగా చేయించుకోవాలంటాడు. బాగా ఇచ్చాను కదా. ఇచ్చారండి. అది మరి చాలా బాగుంది. అమ్మాయి సీత. అన్నయ్య గారు. ఏంటమ్మా ఏం చేస్తున్నా? అబ్బే ఏం లేదు, ఊరికే. రాఘవ ఎక్కడ? ఆయన పైన గదిలో ఉన్నారు. ఓ, వాడి గదిలో ఉన్నాడా? ఏంటి షీల్డ్ చూసి అంత మురిసిపోతున్నావు? పెంచిన కొడుకు ఇంత ఆనందపడుతున్నావు అంటే అసలు కొడుకు అయితే ఇంకెంత ఆనందపడేవాడు. సుబ్రహ్మణ్యం, నోరు జారు. నేను పెంచిన రక్తం మట్టి పాలైంది. ఆ మట్టిలో దొరికిన మాణిక్యంలో నా ఆనందం. ఒలంగో త్వరగా రారా. ఎక్కడికి రా? మనం అర్జెంట్ గా వెళ్ళి ఆనంద్ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి. ఎందుకు? తెలుగు భాష గురించి ఆనంద్ వాళ్ళ కాలేజ్ తరఫున స్పెషల్ ప్రోగ్రామ్ ఇస్తున్నాడు. అది ఇప్పుడు టీవీలో లైవ్ టెలికాస్ట్ అవబోతుంది. పద త్వరగా రానందు. రోజా రోజా లోజా కాదురా, రోజా. నీకు రాక్షరం ఎప్పుడు పలుకుతుందిరా? తొందరగా రండి, ఏమవుతుంది? ఏంటిలా వచ్చారు? ఆనంద్ ఎక్కడా? ఆనందా ఇదిగో ఇక్కడ. తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా. ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా. ఇది మరువబోకురా. అన్న పిలుపులో అనురాగం ధ్వనిస్తుంది. నాన్న అన్న పదములో అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. మా తెలుగు తల్లికి మల్లెపూదండ
ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అది భాషాచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా.